వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు తెలంగాణలోని పాలమూరు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, పాలమూరు జిల్లా సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి జైపాల్ యాదవ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం జైపాల్ యాదవ్. నమస్కారం సార్. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాం సార్. మీరు అంటే మీ ఎమ్మెల్యే పీరియడ్ అనేది 10 సంవత్సరాలుగా కనిపిస్తూ ఉంది. మొన్న ఓటమికి సంబంధించి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకేమనిపించింది? ఓటమి తర్వాత విశ్లేషణలో బీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకబడిపోవడానికి, పార్టీ ఓడిపోవడానికి, ప్రభుత్వం పోయిన దానికి ప్రజలకు నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఈ ఓటమిలో పార్టీది పాత్ర ఉందంటారా? అంటే పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన కార్యక్రమాల ద్వారా మీ ఓటమి జరిగిందా, లేదంటే మిమ్మల్ని పర్టికులర్గా టార్గెట్ చేసి పార్టీలోని కొందరే కోవట్లుగా మారి మీ ఓటమికి పనిచేశారనేది ప్రచారం. ఈ రెండు అంశాల మీద మీరే ఉంటారు. ప్రభుత్వందా తప్పు, గత ప్రభుత్వందా, లేకపోతే మీ వెనకాల ఉన్న కోవట్లుదా? ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ గెలవాలి, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి మా పార్టీ అధినేత కానీ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆలోచిస్తాడు. ఆ విధంగా ఆలోచన చేసి టికెట్లు ఇస్తారు, అందరు గెలవాలని ప్రయత్నం కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని స్థానికంగా కొన్ని సమస్యలు వస్తాయి. ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకాల మీద కొన్ని వర్గాలకు వ్యతిరేకత వస్తుంది. కొన్ని వర్గాలకు ఇచ్చినప్పుడు మా వర్గానికి ఇవ్వలేదు, మా వర్గానికి ఇవ్వలేదు, మా వర్గానికి ఇవ్వలేదు, వారే ఓట్లు వేసారా, మేము కూడా ఓట్లు వేసాం కదా, గతంలో 2 సార్లు ప్రభుత్వం వచ్చింది కదా, మాకు కూడా అలాంటి స్కీమ్స్ ఇస్తే బాగుండేది అని చెప్పి కొన్ని వర్గాల్లో ఆ వ్యతిరేకత వస్తుంది వాస్తవంగా. అదేవిధంగా ఊహించని విధంగా కొన్ని అందరి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మొత్తం కూడా తీర్చడానికి ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ప్రధానమంత్రికి సాధ్యం కాదు, ముఖ్యమంత్రికి సాధ్యం కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. అది అంచెలంచెలుగా అవన్నీ కూడా డెవలప్మెంట్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా జరుగుతాయి. అది కొంత ఓపిక అవసరం. ఎందుకంటే అందరికి ఒకటేసారి ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారు. 4 కోట్ల మందికి ఒకటేసారి చేయాలంటే కూడా సాధ్యం కాదు. అంటే మన బడ్జెట్ ఎంత, దాని ఖర్చు ఎంత, దీనికి ఉన్నటువంటి యంత్రాంగం ఎంత, వాళ్ళకి కావాల్సినటువంటి జీతభత్యాలు ఎంత, అదేవిధంగా మరి సోషల్ యాక్టివిటీస్ కానీ, లేకుంటే సంక్షేమ పథకాలు కానీ, లేకుంటే డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా జరగాలి కదా, అన్ని రంగాలు జరగాలి కదా. అది సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. క్రమక్రమంగా ఒక పద్ధతి ప్రకారం వస్తాయి మనకని చెప్పి అర్థం చేసుకోవాలి. మా నాయకుడు కేసీఆర్ గారు 2014 నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసలు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రవేశపెట్టాడు. చాలా కొత్తగా ఊహించిన విధంగా పథకాలు ప్రవేశపెట్టాడు. తర్వాత ఈరోజు చూస్తే ఆ పథకాల మొత్తం కూడా ఈ ప్రభుత్వం మొత్తం కూడా నీరు గారుస్తుంది. కొన్ని పథకాలు రద్దు చేసింది, కొన్ని పథకాలు మేనిఫెస్టోలో చెప్పి అనౌన్స్ చేసిన కూడా చేయడం లేదు. అదేవిధంగా ప్రభుత్వము లోపం లేకపోయినప్పటికీ కూడా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చినందువల్ల కొన్ని వర్గాలు మన ఎలక్షన్లో మాకు వ్యతిరేకం చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 గ్యారెంటీల కోసం. కానీ అంటే మీ మీద వెనకాల పనిచేసిన కోవట్లు కాదంటారా కారణం? కోవట్లు అనేది నేనైతే నమ్మను. సరే 100కి 1%, 2%, 3%, 5% ఉండొచ్చు. కాకపోతే పబ్లిక్లో ఒక వేవ్ వచ్చినప్పుడు ఈ కోవట్లు ఏం పని చేయలేరు. కానీ మీరు 3వ స్థానానికి పరిమితం అవడానికి కారణం ఏంటి? మీ ఓట్లు కూడా 40,000 ఓట్ల వరకు మాత్రమే గ్యాదర్ చేయగలిగారు. అంత సీనియర్ పొలిటీషియన్ అయ్యండి, ఏమనిపించింది? ఇదే రీజనా? అంటే ఒకటి, నేను చిన్నప్పటి నుంచి కూడా రాజకీయంలో ఉన్నాను. సర్పంచ్ స్థాయి చేసినా, ఒక జిల్లా పరిషత్ చేసినాను, ఒక పార్టీ అధ్యక్షుడు జిల్లాకు చేసినాను, స్టేట్ లెవెల్లో చేసినాను, కార్పొరేషన్ చైర్మన్ చేసినాను. ఎన్టీఆర్ ఓడిపోయిన స్థానంలో నిలదొక్కుని నేను ఎమ్మెల్యే గెలిచిన. అయితే నేను ఎక్కడ కూడా ఎన్నికల్లో ఎక్కడ కూడా డబ్బు వంచలే, డబ్బు వంచి ఓట్లు అడగలే, ఓట్లు కొనుగోలు చేయలే. న్యాయంగా ధర్మంగా పనిచేసినాం, న్యాయంగా ధర్మంగా ఓట్లేమని చెప్పినాం. కానీ ఈ ఎన్నికలు ఏమైందంటే, మేము గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఎప్పుడు ఏ ఎమ్మెల్యే ఎన్నికలు కూడా డబ్బులు వంచలే. జిల్లా పరిషత్ 2 సార్లు పోటీ చేస్తే డబ్బులు వంచలే.
ఓటుకు డబ్బు అనేది ఇవ్వలేదు. కానీ మొన్న ఎన్నికల్లో ఇది మొత్తం కూడా ఈ సాంప్రదాయం మారిపోయింది. డబ్బులు ఇచ్చిన వారికే ఓట్లు వేసారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వారికే ఓటుకింత ఇచ్చిన వారికే ఓట్లు వేసారు. మేమేమో ఎప్పుడు డబ్బులు సంపాదించలే, ఎవరిని అడగలేదు, ఒక్క దగ్గర మేము ఒక న్యాయపరిస్థితి అవినీతి అక్రమాలు చేయలేదు. తర్వాత డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితి కూడా మాకు లేదు. ఆ విధంగా మేము ఈ ఎన్నికల్లో గత ఎన్నికల మాదిరిగా నీతి నిజాయితీగా ప్రచారం చేసుకున్నాం, అన్నీ చేసినాం. కానీ ఆ 2 రోజుల 3 రోజులే తేడా వచ్చేసింది, మార్పు వచ్చేసింది. ఎందుకంటే డబ్బుల ప్రభావం ఎక్కువైపోయింది. అంటే జయపాల్ యాదవ్ గారు, మీరంటూ గత 5 సంవత్సరాల్లో, అంటే ఈ ఎలక్షన్స్ ముందు 5 సంవత్సరాల్లో అసలు అవినీతిగా అసలు ఏం పాల్పడలేదా? మీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. అస్సలు ఒక్క ఆరోపణ వచ్చినా ఇప్పుడు నేను తెల్ల కాగితం మీద సంతకం పెట్టి నా రాజకీయ జీవితానికి స్వస్తి చెప్తాను. ఈరోజు కూడా ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరితో యాచించలేదు, అడగలేదు. ఎన్నికల్లో కూడా మా స్వార్జితం, మాకున్నటువంటి ల్యాండ్స్ అనుకోండి, అవి అనుకోండి, అమ్మి పెట్టాం. కానీ ఎక్కడ కూడా మేము అవినీతికి పాల్పడలేదు. అలాంటి అవినీతి ఉంటే నిరూపించవండి. ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తాం, ఏ వేదిక మీద ఆ వేదిక మీదకి వస్తాం, నిరూపిస్తే మా రాజకీయ జీవితానికి స్వస్తి వస్తాం. ఎలక్షన్స్ ఇప్పుడు బేసిక్గా 1.5 year కంప్లీట్ అయింది కాంగ్రెస్ రూలింగ్. ఇంకో డిసెంబర్ అయితే 2 years అవుతుంది. ఎలక్షన్స్ ఇంకా 3 years పైన ఉంది టైం. ఇప్పటి నుంచే మీ సీటుకి ఎసరు పెట్టే విధంగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. లేదు ఈయన పోటీలో ఉన్నారు, ఈయన పోటీలో, అంటే దీన్ని చూస్తా ఏమనుకోవాలి? అంటే క్యాడర్ని ఇబ్బంది పెట్టడమా, లేకపోతే మిమ్మల్ని మార్చాలని డిమాండా, ఏం జరుగుతుంది పార్టీలో? రాజకీయంలో ఎట్లుంటుందంటే ఆశావాహులు ప్రతి దగ్గర ఉంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు. మా కలవకుర్తి ఇంకా అంతకన్నా ఎక్కువ చైతన్యవంతమైంది. ఎందుకంటే సాక్షాత్ ఎన్టీ రామారావు గారిని ఓడించినటువంటి నియోజకవర్గం అది. ఆశావాహులు ఉంటారు, అది జనరల్ సీట్ యాక్చువల్గా. మా దగ్గర ఉన్నటువంటి చాలామంది అసలు ఈ ఎమ్మెల్యే కావాలని చెప్పి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాలనుకున్నా, లేకుంటే చాలామంది మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్నా ఒకటే, నేను ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు పోయి మా అధ్యక్షులను నాకు టికెట్ కావాలని అడగలేదు. వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారంగా, మనం చేసేటువంటి సర్వీస్ ప్రకారంగా, ప్రజల్లో మనకున్నటువంటి గుర్తింపు ప్రకారంగా వాళ్ళే పిలిచి టికెట్ ఇచ్చారు. మొన్న ఓడిపోయినాం. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా కోరుకుంటారు, అంటే మనం అనుకున్నవన్నీ జరిగాయి వాస్తవంగా. అప్పుడున్నటువంటి పరిస్థితుల బట్టి ఈ 119 స్థానాల్లో ఎవరికి ఇవ్వాలి, ఏ కులాన్ని బ్యాలెన్స్ చేయాలి, అందరినీ కూడా ప్రభుత్వంలో ఉండాలనే ఉద్దేశంతో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా అధ్యక్షులైనా ఇస్తారు. నేను కోరేది ఏంటంటే, కోరుకున్నప్పటికి కూడా మా కాన్స్టిట్యూన్సీలో కొంతమంది ఆశ పడ్డప్పటికి కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తప్పకుండా ఈ భారతదేశంలో డీలిమిటేషన్ వస్తుంది, జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి. అప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా డిసిషన్ తీసుకుంటుంది, ఏ విధంగా నియోజకవర్గాల నిర్మాణం చేస్తుంది, ఆ విధంగా చేసినప్పుడు దాన్ని బట్టి తప్పకుండా ఓ దగ్గర ఓసీకి ఇస్తే అదే బ్యాలెన్స్ చేయడం, క్యాస్ట్ ఈక్వేషన్ ఇవంతా కలపడం, ఇవన్నీ చేయడం, ఇది పెద్ద మరి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ తంతు. అంతేకాకుండా ఈరోజు 52% నుంచి 56% ఇలా జనాభా లెక్కల ప్రకారంగా బీసీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. మరి జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలని చెప్పి రేపు స్థానిక సంస్థలు కూడా 42% కాంగ్రెస్ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉంది. కాబట్టి తప్పకుండా ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా బీసీ ఒక ఉద్యమం నడుస్తుంది. బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత బీసీలకు ఇవ్వాల్సిందే, తర్వాత ఎస్సీలకి ఇవ్వాల్సింది రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిందే, ఎస్టీలకు ఇవ్వాల్సిందే, మహిళలకు కేటాయిస్తే మహిళకి ఇవ్వాల్సిందే, జనరల్ సీట్లలో జనరల్కు కూడా ఇవ్వాల్సిందే. కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా నేను బాధపడడం లేదు. ఒకటే నా ఉద్దేశం, ఒకటే, నేను ఎప్పటి మాదిరిగా ప్రజల్లో కలిసి ఉండడానికి, నియోజకవర్గంలో అందరు కూడా పనులు చేయడానికి, మేము అధికారంలో ఉన్నా లేనప్పటికీ కూడా
తప్పకుండా అందరికీ అందుబాటులో పనిచేస్తాం. ఈ 3 సంవత్సరాలు కూడా అందరినీ కూడా కలుపుకొని పోతాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1.5 year అవుతుంది. ఎట్లా ఉంది రూలింగ్, ఎట్లా ఉంది? మీరు గతంలో ఏర్పరిచిన సంస్కరణలు కావచ్చు, ఒక ప్లాట్ఫామ్ను ఏర్పరిచారు 10 సంవత్సరాలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది గ్రామాల్లో కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన మీద, కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి కూడా నమ్మకం పోయింది, ఒక విశ్వాసం పోయింది. ఎందుకంటే ఎన్నికల ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సభలు సమావేశాలు పెట్టి 6 గ్యారెంటీలని వాళ్ళు అనౌన్స్ చేశారు. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలైతలేదు. ఒక మహిళలకు ఫ్రీ బస్ తప్పిస్తే మిగతా గ్యారెంటీలు మొత్తం కూడా ఏదో ఏదో ఇట్లా స్టార్ట్ చేయడము, కొంతవరకు చేయడము, వదిలేయడం. ఆ విధంగా 100% ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి పథకాలు అందడం లేదు. తర్వాత ఈ ప్రభుత్వం ఉందా లేదా అంటే ముఖ్యమంత్రికి మంత్రులకు పొంతం లేదు, మంత్రుల మధ్యన మంత్రులకు పొంతం లేదు. ఎవరంతల వాళ్ళే ప్రకటన చేయడము, ఎవరంతల వాళ్ళే స్వతంత్రంగా వ్యవహరించడము, ఒక ప్రభుత్వ విధానం కానీ ఒక సిద్ధాంతం కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు, ప్రభుత్వానికి లేదు. కానీ మీరు సూపర్ 6 చెప్తున్నారు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాం అంటున్నారు. గ్రామాల్లో లబ్ధి కూడా పొందుతున్నారు. దాంతో పాటుగా కాళేశ్వరానికి సంబంధించి మీరు చేసిన దాంట్లో అవినీతి ఉందని చెప్పి దాని మీద సిట్టు ఏర్పాటు చేసి దానికి కూడా సంబంధించి జరుగుతూ ఉంది. అంటే ఎటువంటి అసలు ఏమీ లేకుండా సూపర్ 6 అయితే లేదు కదా, అంటే 6 గ్యారెంటీలు. ఇప్పుడు వాళ్ళు 80% ఉన్నటువంటి రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కన్నా ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చారు. మేము 10,000 రూపాయలు ఎకరానికి 2 పంటలకు ఇస్తే వాళ్ళు ఏం చేశారు, మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతు బంధు పేరు మీద మేము ఇచ్చినాము, వాళ్ళ పేరు మార్చి రైతు భరోసా అన్నారు. కానీ ఈ 18 నెలల కాలంలో రైతులకు ఇవ్వాల్సింది 3 సార్లు ఇవ్వాలి. రైతులకు ఒక ఎకరానికి 7,500 చొప్పున 3 పంటలకు కలిసి దగ్గర 22,000 రూపాయలు ఇవ్వాలి, చెల్లించాలి. కానీ వాళ్ళు ఇచ్చింది, మా ప్రభుత్వము ఉన్నప్పుడు మేము రైతులకు ఇచ్చేది 7,200 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా ఆ 7,200 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినాం, ఇవ్వకూడదు ఎలక్షన్ ముందంటే, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత వీళ్ళు ఆ డబ్బులు ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరో పెద్ద కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించేసారు. 2 సార్లు ఇవ్వలే, ఒకసారి అరకొర ఇచ్చారు. మొన్నటిసారి మాత్రము ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని చెప్పి హైకోర్టు ఎప్పుడైతే చీవాట్లు పెట్టి మొట్టకాయలు పెట్టిందో సెప్టెంబర్ లోపల పెట్టాలని, అప్పుడు రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇప్పటికి కూడా 9,000 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పుడు కూడా ఇంకా 40% రైతులకు రైతు బంధు రాలే, రైతు భరోసా రాలేదు. డాక్యుమెంటేషన్స్ వల్ల లేదంటే కావాలనేనా? అంటే 10 ఎకరాల ఉన్న రైతుకు 2 ఎకరాలకు వేసారు, 5 ఎకరాల ఉన్న రైతుకు ఒక ఎకరాకి వేసారు, 7 ఎకరాల రైతుకు 3 ఎకరాలు వేసారు. అంటే ఇచ్చినాం, ఓ రైతుకి ఇచ్చినాం, కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆ విధంగా 60% ఇచ్చారు, 40% మొత్తం కూడా ఎగ్గొట్టేశారు. రైతు భరోసా కూడా పూర్తిగా ఇవ్వలేదు. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీరు పోండి, మేము 90 రోజుల్లో మొత్తం 9వ తారీఖు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణాలు తీసుకోమని చెప్పారు. పాత రుణాలు అక్కడ పోగా కొత్త రుణాలు కూడా తీసుకున్నారు. ఈ రుణమాఫీ విషయంలో ఫస్ట్ వాళ్ళ క్యాబినెట్లో 55,000 కోట్లు కావాలనుకున్నారు. సెకండ్ దాన్ని సాధ్యం కాదని చెప్పి మళ్ళీ క్యాబినెట్లో 45,000 కోట్లకు తగ్గించారు. మూడోసారి క్యాబినెట్లో 32,000 కోట్లకు తీసుకొచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చింది 19,000 నుంచి 20,000 కోట్లే రైతులకు రుణమాఫీ కింద ఇచ్చింది. ఇంకా చాలా గ్రామాల్లో రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మనకు పిఎస్ఎస్ బ్యాంక్స్ ఉన్నాయి, రైతులకు సంబంధించిన బ్యాంక్స్ ఉన్నాయి. దాంట్లో అయితే 75% రుణమాఫీ కాలేదు, 75% కాలేదు. వీళ్ళు ఇస్తారు సొసైటీలో 32,000 కోట్ల నుంచి 19 నుంచి 20,000 కోట్లు ఇచ్చారు. అంటే ఇంకా వాళ్ళు ప్రకటించినటువంటి ఇంకా 12,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. అది కూడా క్లోజ్ చేసేసారు. తర్వాత అదేవిధంగా ఈ రైతుల విషయానికి కూడా స్థితి జరిగింది. తర్వాత మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొల్లగొట్టిండు. ఆ విధంగా 1,00,000 కోట్లు మొత్తం కూడా దోసుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంది, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు.
అయితే మేము ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సవాల్ చేస్తున్నాం. కాళేశ్వరానికి ఖర్చు అయిందే 95,000 కోట్లు మొత్తం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టులో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం. దాని కాళేశ్వరము గోదావరి మీద మొత్తం ప్రాజెక్టు నిర్మాణము, దాంతోపాటు సుందిల్ల కానీ అన్నారం కానీ మేడిగడ్డ కానీ అది 200 కిలోమీటర్ల దూరం రివర్స్ వాటర్ కొరకు ఆ బ్యారేజెస్ ఏర్పాటు చేశారు. వీటన్నిటి కలిసి కాలువలకు దానికి దీనికి కలిసి 95,000 కొండపోచమ్మ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చాలా రిజర్వేస్ కట్టారు. దీని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఒక 6 జిల్లాలకు 43 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఆ ప్రాంతంకు సంబంధించినటువంటి గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాలి. ఆ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణలో మొత్తం ఉత్తర తెలంగాణ కానీ లేకుంటే నల్గొండ, ఖమ్మము ఇటువంటి ప్రాంతాలకు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అది ఉద్దేశించబడ్డది. 95,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1,00,000 కోట్ల ఫ్రాడ్ జరిగిందని ఎంతవరకు సమంజసము? అది పద్ధతి కాదు కదా. దాని బడ్జెట్ మొత్తం ఇచ్చిందే, ఖర్చు చేసేది 95,000 కోట్లు అఫీషియల్ లెక్కల ప్రకారంగా. 95,000 కోట్లు. కానీ 1,00,000 కోట్లు ఫ్రాడ్ జరిగిందంటే మరి 1,00,000 కోట్లు తినేస్తే ఈ 95,000 కోట్లు ఎక్కడివి ప్రాజెక్ట్ కట్టడానికి? అంటే ఓవరాల్గా మీరు చెప్పాలనుకుందంటే ఏమి జరగలేదంటారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మంచి సదుద్దేశంతో కట్టింది కేసీఆర్ గారు. ఇవాళకి దాని ద్వారా వాటర్ మొన్న సిచ్యువేషన్ యూజ్ చేసుకున్నట్టున్నారు. అంటే వీళ్ళు అసలు కాళేశ్వరం నింపుతలేరు. కాళేశ్వరం ప్రాజెక్టు సుందిల్ అన్నారు, మేడిగడ్డ నింపుతలేరు. ఎందుకంటే ఎక్కడో ఓ దగ్గర మేడిగడ్డ దగ్గర క్రాక్స్ వచ్చాయి 2 పిల్లర్స్కు. ఆ నీళ్ళు వదిలేస్తే కుక్కులిపోతాయని చెప్పి వదలడం లేదు. అంటే మనం ఇల్లు కట్టేప్పుడు కూడా కొంచెం క్రాక్స్ వస్తాయి, మనం బాగు చేసుకుంటాం. అంత పెద్ద ప్రాజెక్టు 95,000 కోట్ల ప్రాజెక్టు 2 పిల్లర్స్ కూలిపోతే అయితే ఒక 5,000 కోట్ల రూపాయలు అవుతాయి, అంతకంటే ఎక్కువ కాదు. 5,000 ప్రమాదం జరిగింది కదా ప్రమాదం ఉన్న ప్రాంతాల గ్రామం. అవును, ప్రమాదం జరిగినప్పుడు అది రెక్టిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్టులో మొత్తము దగ్గర ఒక 300 పిల్లర్స్ ఉన్నాయి. 300 పిల్లర్స్లో 2 పిల్లర్స్ క్రాక్ వచ్చేస్తే దాన్ని చేసుకోవాలి కదా, దాన్ని సరి చేసుకోవాలి కదా. చేసుకొని మొత్తం మేడిగడ్డ సుందిల్లా అన్నారు మొత్తం నింపుకోవాలి కదా. ఆ రివర్స్ పంపింగ్ ద్వారా మొత్తం కూడా వాటర్ విడుదల చేయాలి కదా. అసలు మొత్తం ఎండబెట్టారు గోదావరి నది మొత్తం తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులో ఎండబెట్టేశారు. దానివల్ల మొత్తం రైతాంగం దెబ్బ. ఎక్కడ కూడా రైతులు దానివల్ల కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు పారించడం లేదు. అంతకుముందు కేసీఆర్ వదిలేండి కదా, వాటర్ వదిలేండి కదా, ఇవన్నీ నింపేడు కదా, రిజర్వాయర్స్ మొత్తం నింపేడు కదా. అంటే కేసీఆర్ గారు కూడా సిట్టు ముందు హాజరయ్యారు కదా, దాని గురించి తర్వాత విషయాలు కానీ అరెస్టులు జరుగుతాయి, కొంతవరకు విచారణ జరుగుతుంది. కేటీఆర్ గారు కూడా ఆయన మీద కూడా విచారణ జరుగుతున్నాయి అంటున్నారు. ఏమంటారు? ఇవన్నీ మీ పార్టీకి ఎంతవరకు కొంతవరకు స్టాప్ చేసే పరిస్థితి ఉందంటారా పార్టీ? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రము 1 కోటి రతనాల వీర కావాలి, తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు మించి మొత్తం కూడా సాగులోకి తీసుకురావాలి, రైతులు 3 పంటలు పండించుకోవాలని మంచి ఉద్దేశంతో నిర్మాణం చేయించాడు. కానీ కేసీఆర్ గారు ఇంజనీర్ కాదు కదా, దానికి కాంట్రాక్టర్స్ ఉంటారు కదా. దానికి సంబంధించిన ఈఎన్సీ కాడ నుంచి మొదలుకుంటే చీఫ్ ఇంజనీర్ కాడ మొదలుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కాడ మొదలుకుంటే చివరకు ఏఈ వరకు ఉంటారు కదా. టెక్నికల్గా వాళ్ళే కదా ప్రాజెక్టులు ఎట్లా నిర్మాణం చేయాలి, అది ప్రాజెక్టు ఏ విధంగా నిర్మాణం చేస్తే 10 కాలాల పాటు ఉంటుందని చేసేది వాళ్ళు కదా. కేసీఆర్ దగ్గర కూర్చొని చేయించాడు కదా. కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణం కొరకు ప్రభుత్వంలో నిర్ణయం తీసుకొని, క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆ విధంగా దానికి డబ్బులు. కొన్ని విషయాల్లో క్యాబినెట్ మీద కూడా చర్చ జరగలేదు, నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారనే అంశాలు కూడా బయటకు వచ్చినాయి కదా. అది కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు అంటారు. కానీ అప్పుడు ఉన్నటువంటి మంత్రి మా ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ చెప్తున్నాడు, క్యాబినెట్లో చర్చ జరిగింది, నేను ఆ చర్చలో ఉన్నా, అనేక సార్లు చర్చ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం జరిగిందంటారు. కావాలని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర. రేషన్ కార్డులకు సంబంధించి చూద్దాం. గ్రామాల్లో రేషన్ కార్డులు అందరికీ అందుతున్నాయి. ప్రజాపాలన పేరుతో గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అన్ని విషయాల్లో మేము ప్రజలకు దగ్గరగా ఉన్నాం. ప్రజాప్రభుత్వం మీదేమో ఇబ్బందికరంగా ఉండేది, ప్రజలు మీ దగ్గర రావాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్తా ఉన్నారు. మీరే గమనించారు. గ్యాస్ సిలిండర్స్ విషయంలో వాళ్ళు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, సబ్సిడీ మీద ఇస్తామన్నారు. అది సంవత్సరానికి 2 ఇస్తామన్నారు. అసలు ఆ సబ్సిడీ మీద ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లకు వారికి సబ్సిడీ ఇవ్వడం లేదు.
మీరు ఫస్ట్ మీరు డబ్బు పెట్టి తెచ్చుకోండి, తర్వాత మీ అకౌంట్లో మేము జమ చేస్తామంటారు. కానీ ఇంతవరకు జమ చేయలేదు, అది కూడా చేయలేదు. తర్వాత రేషన్ కార్డు విషయానికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కుటుంబాలు 1,03,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,03,00,000 కుటుంబాలకు 96 లక్షల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. పోయినసారి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు 6,47,000 రేషన్ కార్డ్స్ ఇచ్చాడు. 6,47,000 మందికి ఇచ్చాడు. ఇంకా అక్కడక్కడ కొంతమంది పిల్లలు పెద్దగా అయిపోయి పెళ్లిళ్ళు చేసుకొని కోడళ్ళు వచ్చిన తర్వాత ఏరుబడి కొత్తిళ్ళు ఉండొచ్చు, వారికి కావాలి. పాత రేషన్ కార్డు నుంచి డిలీట్ అయ్యి కొత్త రేషన్ కార్డు కావాలి. అటువంటి బిల్లు ఇస్తారు 2,90,000. కానీ మీరు అసలు అవి కూడా ఇవ్వలేదు కదా రేషన్ కార్డు. మేము ఇచ్చినాం కదా, 6,47,000 ఇచ్చినాం కదా. లెక్క ఉంది కదా, అసెంబ్లీ కూడా అది లెక్క తేలింది కదా. 6,47,000 రేషన్ కార్డులు కేసీఆర్ నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఇవ్వడం జరిగింది. పాలమూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీకి కావచ్చు, గత ప్రభుత్వం ఏ విషయాల్లో అలక్ష్యం చేసింది, లేదంటే ఏ విషయాల్లో విద్య, ఉపాధి, సాగునీటి వ్యవసాయ అవసరాలకు ఏ విధంగా పనిచేసింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద దృష్టి పెట్టిందా లేదా? ఇప్పుడు 20 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఈ 20 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 2014లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాకు మా మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, కలవకృతి పథకానికి 3,600 కోట్ల రూపాయలు కేటాయించాడు. కానీ అది చివరి ఎలక్షన్ టైంలో అడావడి చేశారు, కానీ పూర్తి స్థాయిలో అవ్వలేదు కదా. లేదు, 2014 తర్వాత మేము 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం మీద. తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని, అది మహబూబ్నగర్ జిల్లా, పాత పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా, కొంత నల్గొండ దేవరకొండ కాన్స్టిట్యున్సీ, దానికి 35,000 కోట్ల రూపాయలతోటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆమోదించబడ్డది, శాంక్షన్ కూడా అయ్యింది. అయితే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ గారు 35,000 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించి శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకొని నార్లాపూర్ దగ్గర ఒక రిజర్వాయరు, నార్లాపూర్ నుంచి ఏదుల ఒక రిజర్వాయరు, ఏదుల నుంచి ఒట్టెం ఒక రిజర్వాయరు, ఒట్టెం నుంచి కరివేన ఒక రిజర్వాయరు, కరివేన నుంచి ఉద్దండపూర్ ఒక రిజర్వాయరు, తర్వాత టన్నల్స్, గుట్టలు మొత్తం కూడా టన్నల్స్ కొట్టడం జరిగింది. తర్వాత పంపు సెట్లు మొత్తం కూడా బిగించడం జరిగింది. దానికి సంబంధించిన మొత్తం కూడా కాలువలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రతి రిజర్వాయర్స్ ప్రతి రిజర్వాయర్కు. ఆ విధంగా 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. 35,000 కోట్లు 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. కరెంటు గిరెంటు మొత్తం కూడా అన్ని కంప్లీట్ చేసినాం. అయితే కేసీఆర్ నాయకత్వంలో 2022-23 సంవత్సరంలో నార్లాపూర్ దగ్గర ఈ పాలమూరు రంగానికి సంబంధించిన పంపు కూడా ఒకటి స్టార్ట్ అయింది. స్టార్ట్ చేశారు. వీళ్ళు 20 నెలల కాలంలో పాలమూరు రంగారెడ్డికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు, ఒక్క పంపు కూడా స్టార్ట్ చేయలేదు. పర్యటనకు వచ్చాడు, వస్తుండే 2-3 సార్లు వచ్చి 5-6 సార్లు వచ్చి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆ విధంగా ఇంకా పర్యటనకు రావడమే కాదు, కలవకుర్తి పర్యటన కూడా వచ్చాడు. జయపాల్ రెడ్డి గారి జయంతి అని చెప్పి కలవకుర్తికి వచ్చాడు. కలవకుర్తిలో ఒక బహిరంగ సభ పెట్టాడు. బహిరంగ సభలో ప్రకటించాడు, జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి పేరు నామకరణం చేస్తున్నామని చెప్పి ప్రకటించాడు. ప్రకటించి పూర్తి చేస్తున్నాడు, సంవత్సరం లోపల పూర్తి చేస్తున్నాడు. కానీ 20 నెలలు అయింది, ఒక్క రూపాయి కూడా కేటాయించలే, తట్టెడు మన్ను కూడా తీయలే. మరి జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టినందుకన్నా మా పాలమూరు వాస్తవ్యుడు, పాలమూరుకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించాడు, కేంద్రంలో మంత్రి ఉన్నాడు, కాబట్టి నీకు పెద్దమామ కావాలి, కాబట్టి ఎందుకు మేము అడిగినాం ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయించండి. ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన కాలువలు మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. దీనివల్ల 12,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అందులో పాత పాలమూరు జిల్లాకు 7,50,000 ఎకరాలకు వస్తుంది, రంగారెడ్డి జిల్లాకు దగ్గర 5,00,000 ఎకరాలకు వస్తుంది. ఈ విధంగా 12,00,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. కాబట్టి జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టినందుకు అది సార్థకమవుతుంది అని మేము చాలా సభల్లో, సమావేశాల్లో, ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కానీ చీమ గుట్టినట్టు కూడా లేదు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదంటే పని ప్రభుత్వం తీసుకున్నప్పుడు బేసిక్గా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు రోడ్డుకి ఎక్కి బైఠాయింపులు కావచ్చు, లేదా ధర్నా కార్యక్రమాలు కానీ కంటిన్యూటీ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటారు. మీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం మీద ఏమైనా కార్యక్రమాలు చేశారా? మేము ఇప్పుడు తీసుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే తీసుకుంటున్నాం.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది పాత పాలమూరు జిల్లాకు సంబంధించి సుమారు ఒక 14 నియోజకవర్గాలకు వాటర్ వస్తుంది. మా కలవకుర్తి నియోజకవర్గానికే 1,25,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అదే రంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో కూడా 5 కాన్స్టిట్యున్సీలకు సాగునీరు వస్తుంది. మేము దాని మీద ఒకటి రైతులు కలుపుకొని ఒక ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తెచ్చే విధంగా, దానికి నిధులు కేటాయించే విధంగా, మరి రికార్డు స్థాయిలో దాన్ని పూర్తి చేసే విధంగా మేము తప్పకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. రైతాంగాన్ని మేము సమాయత్తం చేసుకుంటాం. పాలమూరు ప్రజల వెనుకబడితనం కావచ్చు, వలసల విషయంలో ఏమైనా మారిందా? పాలమూరు జిల్లా వలసల విషయంలో గతంలో ఉన్నంత వలసలు లేవు. ఇప్పుడు గతంలో 14 లక్షల నుంచి 15 లక్షల మంది పాలమూరు జిల్లా నుంచి వలస పోయేది. ఎప్పుడైతే ఈ కృష్ణానది పైన భీమా ప్రాజెక్టు కానీ, అదేవిధంగా సంగమండ ఫేజ్ 1 కానీ, ఫేజ్ 2 కానీ, జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి చేయడం కానీ, నెట్టెంపాడు కంప్లీట్ చేయడం కానీ, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇవి పూర్తి చేయడమే కాకుండా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, ఆర్డిఎస్ కెనాల్, అది 90,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది అలంపూర్ గద్వాల్ ప్రాంతానికి. అదేవిధంగా తుమ్మిళ్ళ ఎత్తిపోత పథకాన్ని ఒకటి గద్వాలో కేసీఆర్ గారు మంజూరు చేశారు. గట్టు ఎత్తిపోత పథకం కూడా మంజూరు చేసి కానీ అది కంప్లీట్ కాలేదు. అదేవిధంగా కోయిల్ సాగర్, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వీటి డబ్బులు కేటాయించారు. పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసినాం. సుమారు ఒక 10 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చింది. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ కృష్ణానదిపై ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దాన్ని నిర్మాణం చేస్తే పాత పాలమూరు జిల్లాలో 20 లక్షల నుంచి 25 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. పాత పాలమూరు జిల్లాలో 20 లక్షల నుంచి 25 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. వలసపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా తిరిగి వస్తారు. ఇప్పటికే 75% తిరిగి వచ్చారు, వ్యవసాయం చేసుకుంటారు. అంతేకాకుండా మిషన్ కాకతీయ కింద కేసీఆర్ గారు పూడిక తీసే చెరువులు మొత్తం కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. మొత్తం చెరువులు మొత్తం కూడా మరమ్మతులు చేయించడం, పూడికలు తీయించడం జరిగింది. దానివల్ల భూగర్భ జలం పెరిగింది. దానివల్ల వ్యవసాయ పంపు సెట్లకు నీరు అందింది. దానివల్ల పాత పాలమూరు జిల్లాలో మరి చిన్న రైతులు కూడా వ్యవసాయం చేసుకొని వలసలు నివారించబడ్డాయి. ఆ విధంగా కేసీఆర్ నాయకత్వంలో పాత పాలమూరు జిల్లాలో వలసలు అరికట్టబడ్డాయి. కొంతవరకు బీదరికం పోయింది, కొంతవరకు పేదరికం పోయింది. సార్, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఏ విషయాలు హామీలు ఇచ్చారు, ఏమన్నా నెరవేర్చారా? మీరేమంటారు ప్రతిపక్ష నాయకుడు? ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఫస్ట్ రావిరాలకెళ్ళి స్టార్ట్ అయింది. 6 స్థలాల్లో 6 జిల్లాల్లో ఒక్కొక్క గ్యారంటీని ప్రకటించారు. సోనియా గాంధీ ఒకసారి వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చిండు, మల్లికార్జున ఖర్గే వచ్చిండు, కేంద్రం నుంచి కాంగ్రెస్ నాయకులు వచ్చారు, ప్రియాంక గాంధీ వచ్చింది. అనేక గ్యారంటీలు ప్రకటించారు. ఆ గ్యారంటీలు అనుబంధంగా 420 స్కీమ్స్ ఉన్నాయి. అందులో భాగంగా కలవకృతి కూడా వస్తాయి. కానీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? నిమిత్త మాత్రుడు. ప్రభుత్వం పథకాలు ప్రకటించింది, దానికి సంబంధించిన డబ్బు బడ్జెట్ కేటాయించాలి కదా, ఆ పథకాలు ప్రవేశపెట్టాలి కదా. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇలా కళ్యాణ లక్ష్మి ఉంది. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ₹1,00,000 ఇచ్చేది. కులము మతం లేకుండా ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్ళి అయితే ₹1,00,000 కేసీఆర్ గారు ఇచ్చేది. మరి కాంగ్రెస్ ఏం చేసింది? మేము తులం బంగారం అదనంగా ఇస్తా చెప్పింది. మరి 20 నెలలే కళ్యాణ లక్ష్మి కూడా లేదు కదా. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు కానీ తులం బంగారం ఇస్తలేరు. పెన్షన్ ₹2,000 పెన్షన్ కేసీఆర్ చేసిండు. 200 నుంచి 2,000 రూపాయలు చేసిండు. ఏమైంది? అది ₹4,000 ఇస్తున్నారు. ఇచ్చారా 20 నెలల నుంచి? 20 నెలల నుంచి ₹4,000 చొప్పున, అంటే నెలకి ₹2,000 చొప్పున ఇస్తే ఒక్కొక్కరి ₹40,000 రావాలి. ఈ రాష్ట్రంలో సుమారు 46 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. దివ్యాంగులు ఉన్నారు. మేము 4,000 ఇచ్చినాము, వాళ్ళు 6,000 ఇస్తామన్నారు. నిన్న మొన్న మందకృష్ణ మాదిగా మొత్తం జిల్లాలు తిరుగుతాడు. మొన్న నగర్ కనుక వచ్చిండు, ఆమనగర్కి వచ్చిండు, హైదరాబాద్ కూడా నిన్న కూడా పెట్టాడు. దివ్యాంగులకు ₹6,000 పెన్షన్ ఇస్తావా, ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా? వీటన్నిటికీ సంబంధించి ఆర్థిక పరిస్థితికి మూలం, దెబ్బతినడానికి మూలం బీఆర్ఎస్ పార్టీ పరిపాలనే. ఆ 10 సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేశారు. ఇవాళ వచ్చే ఆదాయాన్ని మేజర్ పార్టీ ₹7,000 కోట్ల వరకు మేము వడ్డీలకే చెల్లిస్తున్నాం, మిగతాలు జీతాలు ఇవన్నిటితోనే సరిపోతుంది, ఇదంతా మీ దగ్గర పెడుతున్నాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? ఆర్థిక పరిస్థితి విషయంలో మీ రూలింగ్ ద్వారా ఆర్థిక పరిస్థితి విషయంలో అసలు ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఏ పథకాలు చేయకుండా ప్రజలకు ఇవ్వకుండా ఉంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కానీ మేము కేసీఆర్ గారి నాయకత్వంలో
ప్రతి కుటుంబానికి కూడా ప్రతి పథకం అందించడం, ప్రతి మనిషి కూడా అందింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి నదులపైన ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్తో పాటు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసినాం. కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టినాం. దానికి లక్షల కోట్ల రూపాయలు ఇలా మొత్తం తెలంగాణ మొత్తం కూడా. అదేవిధంగా మరి అప్పు చేసిరు మొత్తం కూడా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరంట. లెక్క ప్రకారం 4,30,000 కోట్లే. ఈ 10 సంవత్సరాల కాలంలో 4,30,000 కోట్ల రూపాయలే అప్పు ఉంది. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో, ఈ 18 నెలల కాలంలో 1,80,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. మరి మీరు ఎందుకు చేశారు? మేము అప్పులు చేసినాము, మొత్తం అప్పుల పాలైపోయింది రాష్ట్రం, నెలకు 7,000 రూపాయలు వడ్డీ కట్టాలి అనే నాయకులు, ముఖ్యమంత్రితో పాటు మిగతా నాయకులు, మీరు 18 నెలల కాలంలో 1,80,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేశారు? 1,80,000 కోట్లు ఎందుకు చేశారు? మరి అప్పు అవుతుంది కదా, మరి చేయకూడదు కదా, ఉన్నదాన్ని సరిపెట్టుకోవాలి కదా. మీరు అమలు కానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఆ విధంగా మొత్తం కూడా బడ్జెట్ను కొల్లగొడుతారు. వాస్తవంగా కొల్లగొడుతారు. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అప్పు అనేది సర్వసాధారణం. అప్పు చేయకపోతే కూడా అభివృద్ధి కాదు. ఇలా భారతదేశం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది 10 సంవత్సరాల నుంచి. నరేంద్ర మోడీ గారు కూడా మరి భారతదేశంలో 80 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. 80 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో స్కీమ్స్ పెట్టాలి, ప్రజలకు ఎవరెవరికి న్యాయంగా ధర్మంగా రావాలో వారికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్ని రంగాల కొరకు అప్పు చేశాడు. అంటే ఎమ్మెల్యే గారు చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఇచ్చిన హామీలకి ఏమైనా ఉన్నాయో పొంతన? మీ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి అటు వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారు, మీ మీద గతంలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఆయన. ఇవన్నీ ఫ్యాక్టర్ ఎట్లా ఉన్నా ఆయన గెలిచిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? రొటీన్ కార్యక్రమాలే అంతే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది కదా, ఆ స్కీమ్స్ సంబంధించి రొటీన్ కార్యక్రమాలు, ఏదో మహిళలకు వడ్డీ లేని రుణాలని, లేకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అని, లేకుంటే గతంలో మంజూరు చేసిన రోడ్లు మళ్ళీ కొట్టిన దానికే కొబ్బరికాయ కొట్టడం, వేసిన దానికే మళ్ళీ ఇంకో బండి వేయడం, మేము చేసిన దానికే మొత్తం కూడా మళ్ళీ కలర్ మార్చడం, ఆ రంగు తీసేసి కొత్త రంగు వేయడం, ఆ విధంగా చేయడం తప్పిస్తే ఎక్కడ కూడా వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి దానికి డబ్బు ఇచ్చి ప్రజలకు అందించినవి ఏం లేవు. ఇవన్నీ రొటీన్గా జరిగే కార్యక్రమాలు అంతే తప్ప ఆయన మార్క్ అయితే మీ మార్క్ విషయంలో విద్యా వైద్యానికి ఏమైనా ప్రాధాన్యత విషయంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చారా? మేము విద్యా విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. నాకున్నటువంటి 7 మండలాలు, 2 మున్సిపాలిటీలు, నేను కల్వకుర్తి టౌన్లో ఒక మోడల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను. అది కేంద్రం మంజూరు చేస్తుంది. దానికి ఒక 10 ఎకర్స్ ఇచ్చి మోడల్ డిగ్రీ కాలేజ్ అక్కడ స్థాపించడం. దాంతోపాటు వెల్దండలో ఒక మోడల్ హై స్కూల్ తీసుకొచ్చినాం. తర్వాత ఏకలవ్య స్కూల్, ఈ తెలంగాణ రాష్ట్రంలో 6-7 మందిలో అయితే ఒక ఏకలవ్య స్కూల్ కూడా, ఏకలవ్య కాలేజ్ కూడా వెల్దండ తీసుకొచ్చినాం. ప్రతి మండల కేంద్రంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అదేవిధంగా ఈ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయించాం. స్కూల్సే కాకుండా జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ చేయడం, డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా కస్తూర్బా స్కూల్స్ మొత్తం కూడా అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసినాం. ఇవాళ ఆమనగల్లో కూడా నేను ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించిన. అక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్, అన్ని మండలాలకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం. జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ లేకపోతే 9 ఎకరాల 17 గుంటల భూమి ఇచ్చి 2,50,00,000తో బిల్డింగ్స్ కూడా ప్రారంభించినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పెట్టేసింది. ఆమనగల్లో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసినాం. తలకొండపల్లి లేకపోతే అక్కడ జూనియర్ కాలేజ్ మంజూరు చేసినాం. ఇప్పుడు వాళ్ళేదో మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ అది స్కూల్ పెడతారు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెడతారు. అది ప్రతి నియోజకవర్గం ఒకటి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉద్దేశం ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గర్ల్స్కి ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినవి. ఆ విధంగా దాంట్లో కొత్తదనం ఏం లేదు. అంటే అన్ని తీసుకొచ్చి ఉదయం పెడతామని చెప్పడం తప్పిస్తే కేసీఆర్ నాయకత్వంలో సుమారు 1,011 రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకటేసారి మంజూరయ్యాయి. వైద్యానికి సంబంధించి వైద్యం గురించి, హెల్త్కి సంబంధించి, వైద్యం గురించి మా కలవకుర్తిలో ఉన్నటువంటి 50 బెడెడ్ హాస్పిటల్ అయితే ఏరియా హాస్పిటల్ ఉందో దాన్ని మదర్ చైల్డ్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేసి 100 బెడెడ్ హాస్పిటల్ మేము కలవకుర్తిలో ఇచ్చాం.
27 కోట్ల కట్టలేదు కదా. స్టార్ట్ అయింది. 27,50,00,000 రూపాయలతోటి 3 ఎకరాలు 20 గుంటలు ఇచ్చినాం. అదేవిధంగా ఆమనగల్లో 10 బెడెడ్ హాస్పిటల్ ఉన్నది. ఆమనగల్ కూడా కూడలి, దాన్ని 50 బెడెడ్ హాస్పిటల్ చేసి దానికి 25 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అదే అన్ని మండల కేంద్రాల్లో పిఎస్సీలు ఏర్పాటు చేసినాం. అదనంగా మైసిగండ్లో ఒక పిఎస్సీ ఏర్పాటు చేయించినాం 10 బెడెడ్. అదేవిధంగా మాడుగుల మండలంలో 20లో ఒక పిఎస్సీ ఏర్పాటు చేయించినాం. తలకొండపల్లి మండలంలో గట్టిపురపల్లి ఒక పిఎస్సీ ఏర్పాటు చేయించినాం. అదే కల్వకుర్తి మండలంలో తోటపల్లి అనే గ్రామంలో ఒక పిఎస్సీ ఏర్పాటు చేయించినాం. కల్వకుర్తిలో అదనంగా రఘుపతిపేటలో ఒక పిఎస్సీ ఉంది. రఘుపతిపేటలో ఒక పిఎస్సీ ఉంది. కడతాల్లో కూడా ఒక హాస్పిటల్ మంజూరు చేయించినాం. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక పనులు ప్రారంభించలేదు. ఎందుకంటే కొత్త మండలం అది. దాని కూడా 10 బెడెడ్ కాదు 30 బెడెడ్ హాస్పిటల్ ప్రపోజ్ చేసినాం. డబ్బులు కూడా 1,50,00,000 రూపాయలు అప్పుడు గతంలో మంజూరైనవి. ఆ విధంగా వైద్య విషయంలో అంతేకాకుండా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పల్లె దవాఖానా, బస్తీ దవాఖానాలు మా కల్వకుర్తిలో 37 మంజూరు చేయించినాం. 37 మంజూరు చేసి శాంక్షన్ చేయించుకొని కన్స్ట్రక్షన్ అంతా వర్క్ జరుగుతుందా? వర్క్ జరుగుతుంది. అన్ని బిల్డింగ్స్ డబ్బులు ఇచ్చినాము. తర్వాత డాక్టర్స్ కూడా నియమించడము. ప్రతి మండలం 4-5 తక్కువ కాకుండా పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, మున్సిపాలిటీ ఏమో బస్తీ దవాఖానాలు ఇచ్చినాము, మండలాలనేమో పల్లె దవాఖానాలు ఇచ్చాము. 37 హాస్పిటల్స్ ఇచ్చాము. కానీ ఉపాధి విషయంలో మరి ఏమైనా చేయగలిగారా? అక్కడ ఉపాధికి అవకాశాలు కూడా లేకుండా ఉండే పరిస్థితులు కదా. అక్కడ ఇండస్ట్రీస్ లేవు. వాస్తవంగా ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ఉన్నాయి. ఆమనగల్లో కాటన్ మిల్ ఉంది, కలవకుర్తిలో కాటన్ మిల్ ఉంది, కడతాలో ఒక కాటన్ మిల్ ఉన్నది కదా, లాస్ వచ్చి క్లోజ్ చేసుకున్నారు. వేరే ఇండస్ట్రీస్ రాలే అక్కడ. కలవకుర్తికి ఒకటి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కాలువలు రావాలి, సాగునీరు రావాలి. మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా కాలువలు రావాలి, సాగునీరు రావాలి. ఆ విధంగా 6 మండలాలకు మొత్తం కూడా 2,50,000 ఎకరాలకు సాగునీరు వస్తే అక్కడ రైతాంగం పరిపుష్టమవుతుంది, పటిష్టమవుతుంది. వారు కూడా ఆదాయం పెరుగుతుంది. దాని తర్వాత స్వయం ఉపాధి కూడా పెరుగుతుంది. ఆ విధంగా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అంటే మీ వరకు రూలింగ్ అన్ని విషయాలు ఎన్ని చేసినా సరే మిమ్మల్ని మూడో దానికి ప్లేస్లో పెట్టడానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫీల్ అయ్యారా బాగా? అంటే నేనేం ఫీల్ కాను. ఎందుకంటే నేను కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ఎప్పటికి కూడా ఒక తీరినమాట. నేను ఒక న్యాయంగా, ధర్మంగా మొత్తం కూడా రాజకీయం చేసిన కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో డబ్బుల ప్రభావం ఎక్కువైపోయింది కాబట్టి ఆ డబ్బులు ఎక్కువ ఎవడు ఖర్చు చేస్తే వానికి ఓట్లు వేసారు, ఎవరు డబ్బు ఇస్తే వానికి ఓట్లు వేసారు. ప్రజలు అప్పుడు గమనించలే, కానీ ఇప్పుడు బాధపడుతారు. తప్పు చేసినాం, మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదు, మనం మంచి పార్టీని, మంచి ఎమ్మెల్యేని పొడగొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మేమైతే తప్పకుండా మీకు అన్ని విధాలు సహకరిస్తామని ప్రజల్లో ఒక భావన ఏర్పడాలి. మీరు అందుబాటులో ఉంటున్నారా కార్యకర్తలకు? అంటే కొన్నిసార్లు చెప్తా ఉన్నారు మీరు సిటీలో ఉంటున్నారు, కాన్స్టిట్యున్సీలు అందుబాటులో ఉండట్లేదు, మీ ప్లేస్ కోసం మిగతా వాళ్ళు ట్రై చేస్తున్నారు అని కథనాలు వస్తూ ఉన్నాయి. నేను చెప్పినా ఎవరు ట్రై చేసినా ఏం చేసినా చివరి నిర్ణయం మా అధ్యక్షుంది. తర్వాత ఎవరికి ప్రజల్లో ఏ విధంగా ఉంది పరిశీలించి టికెట్ ఇచ్చే బాధ్యత కూడా ఆయనదే. అందుబాటులో లేరంటే మా కల్వకుర్తి ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్. నేను ఉదయం పోయిన 6 మండలాలు తిరిగి వచ్చిన. మరి మాకు ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే, పార్టీ ప్రోగ్రామ్ ఉంటేనో, ఓ ధర్నా ఉంటేనో, ఇంకేముంటేనో పోతాము, ప్రజల్లో కలిసి ఉంటాము. ఏ పని లేకుండా మీరు రోజు ఆడ కూర్చోలేము కదా. కార్యకర్తలు సమావేశాలు ఉన్నప్పుడు కానీ, లేకుంటే ప్రభుత్వం మీద ధర్నా చేసినప్పుడు కానీ, లేకుంటే మా పార్టీ సమావేశాలు ఉన్నప్పుడు కానీ, పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్పకుండా గంట సేపు మా కల్వకుర్తి ఇక్కడ నుంచి గంట సేపే. మేము ఉదయం 8 గంటలకు వెళ్ళామనుకో, రాత్రి 8 గంటల వరకు మొత్తం తాలూకా మొత్తం చుట్టేసి వస్తాం. 7 మండలాలు, 2 మున్సిపాలిటీలు. స్థానిక ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? అన్న అవకాశం ఉందా గెలవడానికి? స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో వాతావరణము అంతా ఒకటే తిరుగుంది. ఎందుకంటే ఒకసారి మేము మోసపోయినాం, రెండవసారి మోసపోకూడదు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మనం బుద్ధి చెప్పాలి, ఓడించాలని ఒక నిర్ణయంతో ఉన్నారు. నాట్ ఓన్లీ మై కల్వకుర్తి, ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభిప్రాయం. అంటే ప్రధానంగా ఇప్పుడు బీసీ అంశానికి సంబంధించి చర్చకొద్దాం. బీసీలకు సంబంధించి మీరు గతంలో ఒక సర్వేలా చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి చేసి ఇప్పుడు మళ్ళీ కేంద్రం మీద ప్రెజర్ తీసుకొచ్చి చట్ట రూపంలోనూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రయత్నాలు. అంటే ఏం జరుగుతుంది? బీసీలకు సంబంధించి కాంగ్రెస్ మంచి చేయాలని చూస్తుందా? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావచ్చు, మిగతా వాటిల్లో కూడా రిజర్వేషన్ కల్పించే విషయంలో, అలాగే 42%, 56 వీటిల్లో మీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఒక బీసీలనే కాదు, అన్ని వర్గాలు కూడా మోసం చేసింది. వాస్తవంగా ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీల ప్రకారం
బీసీలకు బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఎవరి సమక్షంలో మల్లికార్జున ఖర్గే తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ను అనౌన్స్ చేయించారు. ఏం చేయించారు? మాకు మీరు ఓట్లేసి మాకు గెలిపించండి, మేము 42% రేపు స్థానిక సంస్థల్లో సర్పంచ్ కాడ నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అది రాజ్యాంగబద్ధంగా ఇస్తామని చెప్పాడు, కాన్స్టిట్యూషన్ అమలు చేపిస్తామని చెప్పారు. అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ ఇస్తామని చెప్పారు. అంటే 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ తర్వాత విద్యలో కానీ అన్నీ కూడా 42% తక్కువ కాకుండా ఇస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి, 2/3 మెజార్టీతో బిల్లు దాన్ని పాస్ చేయాలి, అందరు ఆమోదించాలి, ఆమోదించి రాష్ట్రపతికి పోయిన తర్వాత రాష్ట్రపతి సంతకం కావాలి. ఆ విధంగా వచ్చిన తర్వాత అమలు అవుతుంది. కానీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేశారు, అసెంబ్లీలో మేము బిల్లు ప్రవేశపెడుతున్నాం అన్నప్పుడు అసెంబ్లీలో అన్ని పక్షాలు కూడా సపోర్ట్ చేస్తాయి. బీజేపీ చేస్తుంది, మజ్లిస్ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, కమ్యూనిస్టు చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది. ఎందుకంటే బీసీలకు వ్యతిరేకంగా పోతే అసెంబ్లీలో వ్యతిరేకం చేస్తే బీసీలంతా ఆ పార్టీకి వ్యతిరేకమవుతారు, అందరు చేస్తారు. ఇక్కడ నుంచి గవర్నర్కి పంపారు, గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు, రాష్ట్రపతికి పంపించిన రాష్ట్రపతి ఏం చేసినాడు, అక్కడ హోమ్ మినిస్టర్కి పంపిస్తారు బిల్లు. ఇప్పుడు ఆ బిల్లు రాష్ట్రపతి నుంచి హోమ్ మినిస్టర్ దగ్గరికి పోయింది. ఇంకా కేంద్రంలో అమిత్ షా గారి దగ్గర ఆ బిల్లు ఇంకా పరిశీలన ఉంది, దాని మీద ఎలాంటి చర్య లేదు, ఉలుకులేదు పలుగేది. ఆ బిల్లు అక్కడ ఉండగానే మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సమావేశంలో మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ను మళ్ళీ గవర్నర్కి పంపించారు. గవర్నర్ పంపించి గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం పెడితే మళ్ళీ దాన్ని జీవో తీయాలని చెప్పి, ఇప్పుడు గవర్నర్ గారు దాన్ని పూర్తిగా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి ఏం కథ అని చెప్పి ఇక్కడనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన తెలుసుకుంటున్నారు. అది ఇంకా పెండింగే ఉంది. అది అక్కడ ఉండగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీకి వెళ్ళాడు. నిన్న ఇవాళ ఢిల్లీ అలాగే ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ఉంటే అమలు చేసే బాధ్యత ఎవరిది? దానికి మెజార్టీ 543 ఉన్నటువంటి పార్లమెంట్లో నీకు మెజార్టీ పార్లమెంటు సభ్యులు కావాలి కదా. బీజేపీ రామచంద్రరావు ఏం స్టేట్మెంట్ ఇస్తాడు, మాకు సంబంధం లేదు, మీరు చెప్పుకున్నారు మీ ఇష్టం, మేము ఎక్కడ మా బీజేపీ మేనిఫెస్టో లేదు, మా బీజేపీ చెప్పలేదు, ఆ బిల్లుకు ఆ రిజర్వేషన్కి మాకు సంబంధం లేదని రామచంద్రరావు అంటారు. అదే అభిప్రాయం అంటే కేంద్రంకు ఉన్న అభిప్రాయం రామచంద్రరావు గారు చెప్తున్నారు, రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా మళ్ళొకసారి బీసీలను మోసం చేయడమే. బీసీలను మోసం చేసి చివరికి ఏమంటున్నాడు, ఒకవేళ బీజేపీ ప్రభుత్వం బిల్లు పాస్ చేయకపోతే మేము మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇస్తాము, నీ పార్టీ పరంగా ఇవ్వడానికి నువ్వేవడవు ఇచ్చుకో, అది సంబంధించింది కాదు కదా, మిగతా పార్టీలకు సంబంధించింది కాదు కదా. నీ పార్టీలో కూడా తప్పకుండా దాని మీద వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఒక మండల కేంద్రం పెద్ద గ్రామం ఉందనుకోండి, అది జనరల్ అయ్యిందనుకోండి, నువ్వు ఆడ బీసీ కేటాయించడం అనుకో, జనరల్లో ఉన్నాడు ఊరుకుంటాడా, అవకాశాన్ని వదులుకుంటాడా? సర్పంచ్కి ఎక్కడ గుర్తులేదు కదా. అంటే ఇది మీ అందరినీ టార్గెట్ చేయడానికి చేస్తున్నటువంటి అంతే కదా, నాటకీయ పరిణామం అంతే కదా చూడాలి. అంటే దీంట్లో అంటే మామూలుగా చూస్తే పారదర్శకత లేదంటారు. పారదర్శకత లేదు, అసలు వాళ్ళకి ఇచ్చిన మాటకు విలువ లేదు, అన్నీ లంగలెక్కలు తొండి లెక్కలే. మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రోజుకొకరు వెళ్ళి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం జరిగింది, మీకు ఎంతవరకు ఈ అంశం ఇబ్బంది పెడుతుంది మీ పార్టీని? పేపర్లో ఒక నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ వచ్చింది, ముఖ్యమంత్రి చెప్పింది, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణము, ఇది భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది, ప్రతి ముఖ్యమంత్రి చేస్తారని. ఇలా ఈ ముఖ్యమంత్రి కూడా 6 మంది మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఎవరైతే అపోజిట్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఇలా ప్రముఖంగా వార్తలు వచ్చినాయి. నిన్న కూడా మా ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, అసలు అధికారులు చెప్పారంట ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అంటే డీజీపీ లెవెల్ ఉన్నోళ్ళు సిఎస్ లెవెల్ ఉన్నోళ్ళు పోయి చెప్పారంట. అసలు ఎంత విచారణ చేసినా 600 మంది ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఆరోపణ వచ్చింది కదా, 600 మంది మొత్తం తీస్తే కాల్ డేటా తీస్తే ఎక్కడ కూడా ఏం లేదు సార్, అంత జీరో ఉందని చెప్పారంట. ఏం చేయాలి దానికి?
అంటే ఒకటే మార్గం సార్. ఇప్పుడు ఈడీకి ఇచ్చే బదులు ఈ సిట్కి ఇచ్చే బదులు దాన్ని సిబిసిఐడికి ఇవ్వాలని చెప్పారండి. చెప్పారండి. అంటే ఇవన్నీ సర్వసాధారణం అండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ఒక కథనాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేశారని ఒప్పుకుంటున్నట్ట? ఒప్పుకోం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా ఏంటంటే రాష్ట్రంలో సంఘ వ్యతిరేక శక్తులు, విద్రోహులు ఎవరున్నారు, అన్సోషల్ ఎలిమెంట్స్ అంటారు, లేకుంటే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరున్నారు, లేకుంటే ప్రభుత్వానికి కూలదోయడానికి ఎవరు ప్రయత్నం చేస్తారు, దేశవ్యాప్తంగా మరి దేశానికి రక్షణ ఉందా లేదా, ఎవరన్నది ఇంట్లో సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నారా. ఇప్పుడు మొన్న మనకు పాకిస్తాన్ మొత్తం చేరవేసిన ఒక లేడీ పేరు మొత్తం వచ్చేసింది, పట్టుకున్నారు, చాలామందిని పట్టుకుంటున్నారు. అటువంటి విషయాల్లో కేంద్రం కానీ రాష్ట్రం కానీ జాగ్రత్త ఉంటుంది. రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రం మరి ఈరోజు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే రాష్ట్రానికి నష్టం కలిగించే పద్ధతులు ఉంటే తప్పకుండా అలాంటి వారిపై నిఘా ఉంటుంది. మీరేమన్నా మీ ప్రత్యర్థి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారా? మీ నియోజకవర్గంలో కూడా ఏమైనా చేశారా? మేము ప్రత్యర్థి మీద ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. మేము ఎక్కడ కూడా చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ మాకే సంబంధం. ఇప్పుడు మాకు ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడతాం, పెట్టేస్తాం, లేకుంటే అవసరం ఉంటే మేమే చేస్తాం, మేము మాట్లాడతాం. మా ప్రత్యర్థి మీద మాకు వ్యక్తిగతంగా ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం లేదు. కవిత గారి విషయాన్ని కాసేపు వద్దాం. కవిత గారు కేటీఆర్ గారి మధ్య ఇద్దరి మధ్య పసగట్లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో బయటికి రావట్లేదు. ఎట్లా ఉండబోతుంది పార్టీ భవిష్యత్? పార్టీ భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు నాయకుడు కేసీఆర్ తర్వాతనే మిగతా వాళ్ళు. మేమంతా నాయకులమే. కాకపోతే మా కుటుంబానికి పెద్ద కేసీఆర్. మేమంతా ఒకటే కుటుంబం. కవిత అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, సంత్ అయినా, మేమైనా, గతంలో ఉన్న ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, లేకుంటే ఇప్పుడున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా, మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, మేమంతా కూడా ఒకే కుటుంబం. మా కుటుంబ పెద్ద కేసీఆర్ గారు. వాళ్ళంతా ఒక రక్త సంబంధికులు. కవిత కానీ, కేటీఆర్ కానీ రక్త సంబంధికులు. నీళ్ళ మీద దెబ్బ కొడితే కొంతసేపు నీళ్ళు కదులుతాయి, ఒక 2 నిమిషాలు 5 నిమిషాల తర్వాత మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తాయి. ఇవన్నీ తాత్కాలికం. అవన్నీ తాత్కాలికం. తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి, అట్లాగే ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆంధ్రాకు సంబంధించిన మీడియా సంస్థల యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరిస్తున్నారు, దానిలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు ఇవాళ చర్చకు తీసుకొస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. అంటే దీని మీద ఏమంటారు, మీ ఒపీనియన్? ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ వచ్చిందే నిధులు, నీళ్లు, నియామకాలు. దీని మీద వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యం నిధులు, నియామకాల కన్నా ముఖ్యం నీరు. ఇలా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల అనే ఒక ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చాడు. ఇప్పటికే పోలవరం జాతీయ హోదా వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, పోలవరం నిర్మాణం చేసుకుంటున్నారు. అదేవిధంగా మన శ్రీశైలం నుంచి అక్రమంగా నీళ్లు తరలించకపోతున్నారు. పోతిరెడ్డిపాడు అది 12,000 క్యూసెక్కులు ఉన్నది, ఇలా 60,000 క్యూసెక్కులు తీసుకుపోతున్నారు. శ్రీశైలం మొత్తం కాల్ చేస్తున్నారు. తర్వాత గోదావరి నదిలో ఉన్నటువంటి నీరుని ఎక్సెస్ జలాలు, ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు మేము 200 టీఎంసీలు తీసుకుపోతామని అంటారు. కానీ దానికి ఇలా గోదావరికి కానీ లేకుండా కృష్ణానదికి కానీ ఒక కమిటీలు ఉన్నాయి, 2 కమిటీలు ఉన్నాయి, ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఆ కమిటీలు అందరూ ఇరు రాష్ట్రాల వారు కూర్చోవాలి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. నిజంగా తెలంగాణలో ఎంత భూభాగంలో గోదావరి నది ప్రవహిస్తుంది, ఎంత భూభాగంలో కృష్ణానది ప్రవహిస్తుంది, ఒక్కొక్క నదికి ఎంత వాటర్ ఉంది, ఆ వాటర్లో భూభాగం లెక్కన వీళ్ళకి రావాల్సిన రేషియో ఎంత, పర్సెంటేజ్ ఎంత. కాబట్టి ఇలా 300 కిలోమీటర్లు గోదావరి మన దానికి వెళ్ళి ప్రవహిస్తుంది. 300 కిలోమీటర్లు కృష్ణ మనకు అక్కడ కర్ణాటక నుంచి శ్రీశైలం వరకు మహబూబ్నగర్ జిల్లా 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అంటే మొదటగా మేమున్నాము. కాబట్టి ఇలా 1100 టీఎంసీలు, 811 టీఎంసీలు మొత్తం కృష్ణా వాటర్. మనకేమో 290 టీఎంసీలు, వాళ్ళకేమో 500 టీఎంసీలు. అట్లా కాదు, మనకు 500 టీఎంసీలు కావాలి. ఇక్కడ కూడా మనకు 75% గోదావరిలో కావాలి, 25% వాళ్ళకి కావాలి. మిగులు జలాలు అన్నప్పుడు పోయినప్పుడు వాళ్ళు ఉన్నదాన్ని వాడుకుంటారు. కానీ బనకచెర్ల అనే ఒక ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చి అక్రమంగా తీసుకుపోతే మన గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తం కూడా ఎండిపోయి, మనకు ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం కూడా ఎండిపోయి, మన పంటలు సర్వనాశనం అయిపోయి తెలంగాణ తప్పకుండా బీడు భూములుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి
మరి ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. అంటే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఢిల్లీలో ఇరువురు కూర్చొని స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారంటే అంత స్పందన లేదా? అంటే వాళ్ళు ఢిల్లీ పోయింది వాస్తవం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పోయినరు మన ముఖ్యమంత్రి వెంబడి, దాంట్లో పాల్గొన్నారు, ఢిల్లీలో పాల్గొన్నారు. కాకపోతే రహస్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఏం మాట్లాడుకున్నారో బయట పెట్టాలని చెప్పి ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అంటే ఒక ఇష్యూ మీద ఈ స్టేటు ఆ స్టేట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు బహిరంగంగానే మాట్లాడాలి. అది సీక్రెట్ ఎందుకు మాట్లాడాలి? మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒప్పించాలి, ఆ రాష్ట్రాన్ని ఒప్పించాలి. ఈ రాష్ట్ర రైతాంగం యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా పార్టీలు ఉన్నాయి, ప్రధాన పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, మజ్లిస్ ఉంది. అభిప్రాయాలు తీసుకోవాలి కదా, తీసుకోవాలి. కానీ ఏకపక్షంగా కట్టబెట్టడం మాత్రం తెలంగాణకు అన్యాయం చేస్తారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో పొత్తుతో ఏమైనా ఉంటాయి? అంటే రాజకీయంలో నో పర్మనెంట్ ఎనిమీ, నో పర్మనెంట్ ఫ్రెండ్ అని ఒక సామెత ఉంది. అంటే రాజకీయంలో శత్రువు మిత్రుడు కావచ్చు, మిత్రుడు శత్రువు కావచ్చు. అనేక సందర్భాల్లో చూసినాం ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు బీజేపీకి వ్యతిరేకంగా. మళ్ళీ ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి పొత్తులు నడుస్తున్నాయి. అప్పటికున్నటువంటి స్థానిక సమస్యలు బట్టి, రాజకీయ పార్టీలు, అప్పుడు రాజకీయ పరిస్థితులు బట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ బీజేపీ తోటి బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకునేది అంటే నా చేతుల్లో లేదు, నేను చెప్పడానికి కూడా వీలు లేదు వాస్తవంగా. అది లాస్ట్ చివరికి మా అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు, లేకుంటే బీజేపీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటారు, అది పొత్తు అవుతుందా కాదా, నేను 100% పొత్తు కాదని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు? కార్యకర్తలకు ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ, పార్టీ తరపు నుంచి సహాయం కోరుకునే వాళ్ళకి మీరు చెప్పాలనుకునేది ఏంటి? పార్టీ కార్యకర్తలకు మేము వారి ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా వారికి అందుబాటులో ఉన్నాం, అన్ని విధాల వారిని ఆదుకుంటున్నాం. తర్వాత మా పార్టీ కూడా గతంలో సభ్యత్వం చేసినప్పుడు కూడా సభ్యత్వంలో కూడా దానికి సంబంధించినటువంటి ఎల్ఐసికి డబ్బులు చెల్లించి ఏ కార్యకర్త అయితే ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం. అంతేకాకుండా మా గ్రామ స్థాయి నుంచి కూడా మాకున్నటువంటి నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది. మండల స్థాయిలో ఉంది, మున్సిపల్ పట్టణాల్లో ఉంది. అక్కడ మా ప్రజాప్రతినిధులు, మా నాయకులు కలిసి వారి పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, లేకుంటే ఎలాంటి ఆర్థిక సాయం కావాలన్నా, ప్రభుత్వంలో ఏదైనా పని కావాలన్నా అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే మొదలుకొని ఎంపీ మొదలుకొని అందరం పనిచేస్తున్నాం. కార్యకర్తలకు ఎక్కడో ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. చివరిగా ఒక ప్రశ్న, RRR రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా అన్ని ప్రాంతాలకు కలుపుకునే విధంగా మీ కల్వకుర్తి ప్రాంతానికి కూడా ఇబ్బంది కాకుండా రియల్ ఎస్టేట్ పరంగా భూమి వచ్చే విధంగా మీరు బిహేవ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. నిజంగా రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఈ సిచ్యువేషను ఎట్లా ఉంది మీ ప్రకారంగా, మీ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మీ జిల్లాలో ఎట్లా ఉంది భూముల ధరలు? ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. తర్వాత బిల్డర్స్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయారు. ఇలా వాళ్ళు నిర్మాణం చేసేటువంటి ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ మార్కెటింగ్ లేదు, కొనేవాడు దిక్కులేడు. దానికి కారణం ఏంటంటే అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని అడ్డం పెట్టుకొని వీళ్ళు పర్మిషన్లకు చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత కట్టినటువంటి వారికి ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా డబ్బులు వసూలు చేస్తారు. అంతేకాకుండా హైదరాబాద్లో హైడ్రా అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషనర్ని పెట్టి అన్యాయంగా బుల్డోజర్ పెట్టి కూలగొట్టేస్తారు. ఇప్పుడు ఆ స్థలము అమ్మిండ్రు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయ్యింది. తర్వాత దానికి మున్సిపల్ పర్మిషన్లు ఇచ్చింది నిర్మాణం కొరకు. దానికి కరెంటు రోడ్ మీటర్ పెట్టిండు. తర్వాత దాన్ని నల్లా కూడా ఇచ్చిండు, బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది, ఈఎంఐలు కడుతున్నారు. అటువంటివి బీదలు మొత్తం కూడా కూలగొట్టేస్తారు ఎక్కడ చూసినా. మరి అప్పుడు ఇవ్వద్దు కదా. వాడు సపోజ్ చేసిండు, బ్యాంకు లోన్ తీసుకున్నాడు, ఇంటిలా కష్టపడ్డారు, కూలగొట్టేస్తారు. తర్వాత అనేక ఈరోజు నిర్మాణం చేసిన కూడా కూలగొట్టేస్తారు. దానివల్ల ఏమైపోయిందంటే భయభ్రాంతులకు గురైపోయారు మొత్తం కూడా. కొనేవాడు కూడా హైదరాబాద్ వచ్చి కొనడానికి భయపడుతున్నాడు. ఇది నిజంగా ఉన్నప్పుడు కూడా, అన్ని పర్మిషన్లు ఉన్నప్పుడు కూడా హైడ్రా ఎప్పుడో వస్తుందో కూలగొడతారు. అదేంటంటే FTL అని, బఫర్ జోన్ అని లేని సృష్టించి ఆ విధంగా చేస్తున్నారు. మీకు రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందా? రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో
ఇప్పటికి ఉత్తర తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు టెండర్సే ఇంకా పిల్లల పిలిచిండ్రు, ఖరారు కాలేదు. ఖరారుగా కాలేదు. అక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆ గ్రామాల్లో రైతులు వ్యతిరేకిస్తారు. రైతులు భూములు ఇవ్వడానికి ఇంకా భూములు ఇవ్వడానికి మొత్తం కూడా ధర్నాలు చేస్తారు. అదేవిధంగా దక్షిణ తెలంగాణకు సంబంధించింది తూర్పు కానీ లేకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించింది అలైన్మెంట్ మార్చారు. గతంలో భువనగిరి నుంచి చౌటుప్పల్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ అవతల నుంచి మాల్ అవతల నుంచి మాడుగుల మధ్యకి వెళ్ళి అక్కడ తీసుకుపోయేది. మాడుగుల మధ్య ఆమనగల్ నుంచి షాద్దార్ తీసుకుపోయేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాల్ నుంచి కాకుండా కుర్మగూడ కుర్మేడ్ నుంచి మళ్ళీ ఆ ఇరువెన్ గ్రామం నుంచి అక్కడ మాలేపల్లి, ఇక్కడ ఆమనగల్ పై నుంచి మేడిగడ్డ, అక్కడ చింతలపల్లి అటు తీసుకుపోయి మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు పెంచారు. అంటే అలైన్మెంటే మార్చేసారు. దానికి కారణం ఏంటంటే వారికి సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి ఈ అలైన్మెంట్ మొత్తం సంబంధించిన భూములు ఉన్నాయి మార్చేసారు. ఇంకోటి రైతాంగానికి ఇలా ఎక్కడ చూసినా ₹1,00,00,000 ఉంది ఎకర. ₹1,00,00,000 బదులు వీళ్ళు 12 లక్షలు 16 లక్షలు ఇస్తామంటారు. ఏ రైతు ఒప్పుకుంటాడండి? ఇప్పుడు 1000 ఎకరాలు పోతుంది. అంత బీద రైతులు. మా దగ్గర 212 గిరిజన ఎస్టీ తాండాలు ఉన్నాయి. ఆ తాండాల రైతులు మొత్తం కూడా లంబాడీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు. పెద్ద కులాలు కూడా చిన్న రైతులు ఉన్నారు. నువ్వు 15 లక్షలు ఇస్తా 16 లక్షలు ఇస్తా అంటే ₹1,00,00,000 2 కోట్ల రూపాయల భూమి ఎట్లా ఇస్తాడు? 2 ఎకరాల నోడు. ఆ విధంగా రీజనల్ రింగ్ రోడ్డుకు అనేక అడ్డంకులు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఒక్క రైతు కూడా ₹1 కూడా ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వలేదు. తర్వాత దానికి సంబంధించి మళ్ళీ ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ తీసుకొస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి కందుకూరు మండలంలో ఈ బొంగుళూరు దగ్గర ఓఆర్ఆర్కు ఎగ్జిట్ నెంబర్ 13 రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర నుంచి లేమూరు, రాచనూరు, అదేవిధంగా కందుకూరు, తిమ్మాపూరు, అక్కడ నుంచి చక్కగా అన్మాస్పల్లి, షాయిరెడ్డిగూడెం మీదకి వెళ్ళి అట్లా ఎక్కువాయపల్లి, ముద్దువేను, ఆగదోటపల్లి నుంచి మేడిగడ్డ వరకు ఆ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదించారు. 1,200 మంది రైతుల భూములు పోతున్నాయి. 1,200 మంది రైతుల భూములు పోతున్నాయి. ఆ భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు. దానికి ఎకరానికి ఎంత ఇవ్వాలని నిర్ణయం తీసుకోలేదు. దానికి టెండర్లు పిలిచేసారు. టెండర్లు పిలిచేస్తే అదే వరకు వచ్చింది. సీఎం రమేష్ అంట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కంపెనీ అంట 3,000 కోట్లు టెండర్. నువ్వు రైతుల భూములు లాక్కుంటున్నావు, రైతుల ధర నిర్ణయించలేదు, రైతులకు డబ్బు ఇవ్వలేదు, టెండర్లు ఎట్లా ఇస్తావు? రూల్స్కి వ్యతిరేకం అది. హైకోర్టు చీవాటు పెట్టింది. రైతుల భూములకు ధర నిర్ణయించాలి, రైతులు కోరిన విధంగా వాళ్ళకు డబ్బు ఇవ్వాలి, డబ్బు ఇచ్చిన తర్వాత అది మొత్తం కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, తర్వాత రోడ్ ఏమని అంతవరకు స్టే, మొత్తం మీరు టెండర్స్ ఓపెన్ చేయొద్దు అని హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు ఇస్తే కానీ ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరవలేదు. ఆ విధంగా అనేక కార్యక్రమాలు, ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ ఇలా అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని బాధిస్తుంది ఈ ప్రభుత్వం, వేధిస్తుంది, వాళ్ళకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు. ఇదండి జైపాల్ యాదవ్ గారి ఆలోచనలు. ప్రధానంగా నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కనపడట్లేదని, అట్లాగే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికో, లేకపోతే వాటి రిబ్బన్ కటింగ్లకో, లేదంటే రోడ్లు ఏదైతే శంకుస్థాపన చేసిన రోడ్లు మళ్ళీ శంకుస్థాపనలకి ఎమ్మెల్యే గారు పరిమితం అవుతున్నారు తప్ప కాన్స్టిట్యున్సీకి ఒక రకమైనటువంటి ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎమ్మెల్యే గారు చేయట్లేదని, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే 10 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు ఇవాళకి కూడా వాటి ద్వారానే ఉపయోగం కలిగే విధంగా ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రచారం తప్పులు తడకని, కాళేశ్వరానికి సంబంధించి కూడా 1 కోటి ఎకరాలకు సంబంధించి మనకు పంట నీరు ఇవ్వడానికి రూపొందించిన దాన్ని కూడా వాళ్ళ స్వలాభం కోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ విషయాలన్నిటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు తగిన విధంగా బుద్ధి చెప్తారని, బీసీల రిజర్వేషన్ విషయంలో మాత్రం కాంగ్రెస్ ఎటువంటి చిత్తశుద్ధి లేదని, ఇది అంటే ఒక నాటకీయంగానే కొనసాగుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. మంచి వంశీ గారు. థ్యాంక్ యూ సార్.